అందుకు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఆ శివుడే మంత్రం ఇచ్చాడు కదా, ఆ మంత్రాన్ని జపిస్తూ భ్రూమధ్యంలో ధ్యానం చేస్తున్నాడు. శివ సాధన ఎలా చేయాలో కూడా చెప్పుకుంటున్నాం. ఏ విధంగా భగవద్ ఆరాధన చేయాలో కూడా దీనిలో తెలుస్తుంది. ఈశ్వరుని ధ్యానించడానికి యోగ్యమైన స్థానం భ్రూమధ్యం. నిజానికి ఈశ్వరుడు ఎక్కడుంటాడు? భ్రూమధ్యంలోనే ఉంటాడా అండి? ఇందాక చెప్పినట్టు సర్వవ్యాపకుడు మనలో కూడా ఉన్నాడు. అయితే మన శరీరం అంతా చైతన్యం ఉన్నప్పటికీ ఆధారంగా ఉన్నది మాత్రం మన శరీరంలో వెన్నుముక. ఆ వెన్నుముక మధ్యలో ఒక నాడి ఉంటుంది, దాన్ని సుషుమ్నా నాడి అంటారు. ఇది ఎక్కడ మొదలవుతుందంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు మొదలై ఉంటుంది. ఇది ఇంచుమించు మీ అందరికీ తెలిసినదే, లలితాశాస్త్రంలో కూడా చదువుకుంటారు. ఈ సుషుమ్నా నాడిలోనే ఆత్మ అయిన శివుని యొక్క శక్తి ప్రసరిస్తూ ఉంటుందని. ఒక విధంగా చెప్పాలంటే ఒక విద్యుత్ తీగలో విద్యుత్తులాగా. నేను విద్యుత్ తీగలాగా అనలేదు,